వెల్కమ్ టు శ్రీరామ్ రియల్టర్స్. శ్రీరామ్ రియల్టర్స్ గురించి నేను చాలాసార్లు చెప్పాను, చాలా వీడియోలు మీకు చూపించాను. ఫస్ట్ టైం మీకు శ్రీరామ్ రియల్టర్స్ ఓనర్ భాను ప్రకాష్ గారిని కూడా ఈరోజు మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నానండి. రీసెంట్గా అమరావతి రీజియన్లో ఇన్వెస్ట్మెంట్స్ బాగా పెరిగినాయి. అది నేను చెప్పడం కాదు, రీసెంట్గా అన్ని న్యూస్లలోనూ అదే టాపిక్. ఏంటంటే ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కువగా రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి. పర్టికులర్గా పరిటాల కంచిజర్ల సరౌండింగ్లో బాగా పొలాలు స్థలాలు కొంటున్నారు. అదే ఏరియాలో మీకు ఆల్రెడీ ఇదివరకు నేను 2-3 సార్లు చూపించాను. ఇది అయితే లిమిటెడ్ ప్లాట్స్ ఉన్నాయి. డైరెక్ట్గా ఓనర్ని మీకు పరిచయం చేస్తున్నాను. ఈరోజు డైరెక్ట్గా సార్ని అడుగుదాం. ఇది ప్రస్తుతం ఏరియా ఏంటి? ఇక్కడ మనం ఉన్నది దాములూరు విలేజ్కి వెళ్ళే రోడ్డు ఫేసింగ్లో ఉన్నామండి. 60 అడుగులు తార్ రోడ్డు ఫేసింగ్లో మనం ఇక్కడ ఉన్నాం అనమాట. నా వెనకాల చూస్తుంటే మీరు కొత్తపేట హౌసెస్ చూడొచ్చు, అలాగే మీరు ఇటువైపు చూస్తే కనుక దాములూరు హౌసెస్ చూడొచ్చు అనమాట. 2 విలేజెస్కి మనం పక్కనే ఉన్నాం అనమాట. అంతేకాదు 1 కిలోమీటర్ దూరంలో మనకు కృష్ణానది ఉంది. కృష్ణానది అవసరం వైకుంఠపురం ఉంది. వైకుంఠపురం అనేది సెకండ్ పూలింగ్ లో ఉంది ఇప్పుడు అమరావతిలో. అక్కడ గజం వచ్చేప్పటికి 35,000 ఉంది. ఇక్కడ మనం కేవలం 7,000. ఈ ఏరియా కొత్తపేట అన్నారు కదండి? కొత్తపేట, ఇది దాములూరు. దాములూరు అండి. ఈ రెండింటికి స్పెషాలిటీ ఏంటండి? కొత్తపేట రైల్వే స్టేషన్ మనకు కేవలం కిలోమీటర్ దూరంలో ఉంది. ఎరుపాలెం నుంచి అమరావతి టు డబ్బులు వెళ్తుంది. ఈ అమరావతి కనెక్టివిటీ ఇంకోటి దగ్గరగా వచ్చింది. ఎప్పటి నుంచో అంటున్నారు కదండి రైల్వే వస్తుందని. ప్రస్తుతం ప్రోగ్రెస్ ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ టెండర్స్ కాల్ఫల్ చేశారు. ఇయర్ ఎండింగ్ లోపు ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అవబోతుంది. ఇప్పుడు ఇక్కడ బ్రిడ్జ్ వస్తుందండి. కృష్ణానది మీద ఈ రైల్వే బ్రిడ్జే కాకుండా మనకి దాములూరు వైకుంఠపురం బ్రిడ్జ్ ఒకటి ఉందండి. అదే వాటర్ స్టోరేజ్ పాయింట్ అనమాట. రాజధాని అవసరాల కోసం మనకి ఇక్కడ దాములూరు నుంచి వైకుంఠపురం వరకు బ్రిడ్జ్ కట్టబోతున్నారు ఈ స్టోరేజ్ కి. అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి? అది ఈ 1 or 2 years లోనే స్టార్ట్ అయిపోయిందండి. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి ఈ ఏరియాలోనే రైల్వే స్టేషన్ వస్తుంది, ఈ ఏరియాలోనే బ్రిడ్జ్ వస్తుంది. అవునండి. అంటే ఈ ఏరియా ద్వారా అవతలకి ట్రైన్ ద్వారా వెళ్ళొచ్చు, త్రూ రోడ్ ద్వారా వెళ్ళొచ్చు. మనకి దగ్గరలో వచ్చేప్పటికి ఇది ఇన్నర్ రింగ్ రోడ్డు, ఐకానిక్ బ్రిడ్జ్, అటువైపు అయితే కనుక అవుటర్ రింగ్ రోడ్. ఈ 3 కనెక్టివిటీలు ప్లస్ రైల్వే లైన్ ప్లస్ దాములూరు టు వైకుంఠపురం బ్రిడ్జ్, మొత్తం ఈ 5 కనెక్టివిటీలు రావటం వల్ల మనకి చాలా దగ్గరగా ఉంటుంది. మనకి దాములూరు నుంచి నది పక్కన నుంచి డైరెక్ట్ రోడ్ ఉందండి. ఇది మనకి కొటికెలపూడి ఐకానిక్ బ్రిడ్జ్కి కానీ, ఇన్నర్ రింగ్ రోడ్కి కానీ, ఇటు అవుటర్ రింగ్ రోడ్కి వెళ్ళడానికి కానీ అన్నిటికీ కూడా కనెక్టివిటీ ఉంది. ఐకానిక్ బ్రిడ్జ్ ఎంత దూరం అండి ఇక్కడికి? 3.5 to 4 kilometers అండి. ఐకానిక్ బ్రిడ్జ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి? ఐకానిక్ బ్రిడ్జ్ ఆల్రెడీ మొన్న డిపిఆర్ కోసం అని చెప్పేసి టెండర్స్ కాల్ఫల్ చేసింది. ఓకే. ఇది అవుటర్ రింగ్ రోడ్ బ్రిడ్జ్ అండి. ఒక 4 to 5 kilometers రేడియస్ లో ఉంటుంది. ల్యాండ్ ఎక్విజిషన్ కి ఆల్రెడీ ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చింది గవర్నమెంట్. అంటే మొత్తం ఇక్కడ ఐకానిక్ బ్రిడ్జ్, ఇన్నర్ రింగ్ రోడ్ బ్రిడ్జ్, వైకుంఠపురం బ్యారేజ్, రైల్వే బ్రిడ్జ్, అవుటర్ రింగ్ రోడ్ బ్రిడ్జ్ అన్ని ఒక 3-4 కిలోమీటర్ల అటు ఇట్లు ఇక్కడే వస్తున్నాయి. చాలా దగ్గరగా. అవతల ఏ రేట్లు ఉన్నాయి అన్నారు? 30,000 నుంచి 45,000 వరకు ఉన్నాయి. ఇక్కడ మనం కేవలం గజం 7,000కే ఇస్తున్నాము. మెయిన్ రోడ్ తార్ రోడ్ ఫేసింగ్ అయితే గజం 7,000. కనెక్టివిటీ వచ్చిన తర్వాత ఇక్కడ ఎంత అవ్వచ్చు రేటు? 1 year లో మనకి రైల్వే కనెక్టివిటీ వస్తే ఇక్కడ ఎంత వరకు వెళ్ళొచ్చు రేటు? ఈ రోజు ప్రస్తుతానికి 7,000 ఉంది. రేపు రైల్వే వర్క్ మొదలవగానే ఇది డబల్ అయ్యింది. చాలా ఇంపార్టెంట్ అండి. ఇది చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ అండి భాను గారు. ఈ ప్రాంతం మీద ఉన్న అన్నిటి మీద ఆయనకి అవగాహన ఉంది. అలాగే నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది కూడా ఈజీగా చెప్పగలుగుతారు. వచ్చే డెవలప్మెంట్స్ బట్టి న్యూస్ కూడా పక్కాగా ఫాలో అవుతారు కాబట్టి. సో ఎవరైనా ఇక్కడ ఈ దాములూరులో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కేవలం 7,000కి ఇస్తున్నారు. రైల్వే కనెక్టివిటీ వచ్చిన ఇమీడియట్ గా మనకి ఈ ఏరియాలో డబుల్ అవుద్ది. సార్ చక్కగా మీ వెంచర్ ఇళ్ల పక్కన ఉంది. ఇటు ఇళ్ళు ఉన్నాయి, ఇటు ఇళ్ళు ఉన్నాయి. దీంట్లో ఎవరైనా ప్లాట్ కొనుక్కున్నా ఒక ఇన్వెస్ట్మెంట్ కే కాకుండా హౌస్ కట్టుకుంటా కూడా కొనుక్కోవచ్చు దీంట్లో. అయితే ఎన్ని గజాల నుండి అందుబాటులో ఉన్నాయండి? మన వెంచర్లో 150 గజాల నుంచి ప్లాట్లు ఉన్నాయండి. అటు కానీ ఇటు కానీ ఊళ్ళో కలిసిపోతుంది. మన దగ్గర కేవలం 7 నుంచి 8 ప్లాట్ల వరకే ఉన్నాయి. దీనికి ఎక్స్టెన్షన్ గా ఇంకొక 3 ఎకరాలు వేస్తున్నాం. దాంట్లో ఎంత పెడుతున్నారండి రేటు? దాంట్లో గజం 9,000 పెడుతున్నాం. ఎందుకంటే ఇది కొనుక్కున్నప్పుడు పొలానికి ఇప్పటికి చాలా వేరియేషన్ ల్యాండ్ రేట్లు పెరిగినాయి. ల్యాండ్ రేట్ కి అనుగుణంగా వెంచర్ లో రేట్లు కూడా ఉంటాయి. అవునండి. దాన్ని బట్టి సెకండ్ ఫేజ్ 9,000. అవునండి. ఓకే. ఈ వెంచర్ వరకే మీకు 7,000కి వస్తుంది. 8 ప్లాట్స్ ఉన్నాయి అవైలబుల్. ఆ 8 ప్లాట్స్ ఏంటో మీరు సార్ని అడిగి తెలుసుకుని ఇన్వెస్ట్ చేస్తే సెకండ్ ఫేజ్ లో 9,000 అండి. అంటే అర్థం ఏంటి? మీకు ఇప్పుడే 2,000 రూపాయలు ప్రాఫిట్ వచ్చేస్తుంది స్క్వేర్ యార్డ్కి. ఇదివరకు నుంచి కూడా ఆయన ఏం చెప్పారో అది జరుగుతుంది కాబట్టి డైరెక్ట్గా ఆయనకే కాల్ చేసి మీరు ఆయన వెంచర్లోనే ప్లాట్స్ బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.